ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ సిరీస్లో భాగంగా మనం చూస్తున్నాం, ప్రతిరోజు గోల్డ్ గురించి ఉన్న అప్డేట్ని అయితే మనం ఇస్తూ ఉన్నాం సార్. అందులో భాగంగానే మనము చాలా రోజుల నుంచి గమనిస్తే గోల్డ్ మూమెంట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. అండ్ పెరిగినా ఒక 10 రూపీస్, లేదంటే ఒకవేళ పడ్డా కూడా ఒక 10 రూపీస్, లేదంటే ఇంక్రీజ్ అయితే ఒక 100 రూపీస్. కానీ ఈరోజు గోల్డ్ రేట్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 73,000 ఉంది సార్. కరెక్ట్, దట్స్ ట్రూ. ఓ మై గాడ్, అది టూ మచ్ హై అని మనం మాట్లాడుకున్న అనాలిసిస్ ప్రకారంగా చూస్తే టూ మచ్ హై అని చెప్తాను. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అండ్ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అందులో డౌట్ లేదని చెప్తా. మొట్టమొదటి ఆన్సర్, ఎందుకంటే ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. గోల్డ్ మనం చెప్తూ వచ్చాం 70,000, 71,400 మధ్యలో ఉన్నంత కాలము అది సైడ్ వేస్లో ఉండి అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాం. డిస్ట్రిబ్యూషన్ అంటే అమ్మకాలు, అక్యుములేషన్ అంటే స్మార్ట్ మనీ బై చేసుకుంటుంది. అసలు ఎవరికి తెలియనట్టుగా, చీమ కొట్టినట్టుగా ఉండకూడదు, కానీ అక్కడ పని మాత్రం జరగాలి. అండ్ ఎవరికి గుట్టు చప్పుడు కాకూడదు అనమాట. సో స్మార్ట్ మనీ అలాగే ఎంటర్ అవుతుందండి ఎప్పుడైనా మార్కెట్లో. సో గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు కూడా స్మార్ట్ మనీ అక్రాస్ ద వరల్డ్, అది లండన్లో ఉన్న బులియన్ మార్కెట్ కానివ్వండి, ఇండియాలో ఉన్న MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెటే కానివ్వండి, అన్నిట్లో కూడా మనకు తెలియకుండానే బయర్స్ వస్తారు, కొనుక్కుంటారు తక్కువ రేట్లో, ఇక వెయిట్ చేస్తారు, అక్కడి నుంచి బ్లాస్ట్ టువర్డ్స్ అప్ సైడ్. ఎందుకంటే స్మార్ట్ మనీకి తెలుసు ఇక్కడ నుంచి ఈ గోల్డ్ అనేది పడబోయేది లేదు. ఆ విషయం మనకు కూడా తెలుసు. స్మార్ట్ మనిషికి తెలిసిన విషయమే మనం ఇక్కడ అందరూ చెప్తున్నాం. ఎందుకంటే స్మార్ట్ మనీ ఏం చేసిందంటే 70,000 రేంజెస్లో, 71,400 రేంజెస్లో సాలిడ్ సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కొనుక్కున్నారు. అది మీకు ఎలా తెలుసు అంటారా? సింపుల్గా చార్ట్ చూపిస్తాను, అందులో మీకే అర్థమైపోతుంది. సో ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ బేసికలీ. బట్ అలా అని నేను మీకు రికమెండ్ కూడా చేయట్లేదు. ఇది మీరు నేర్చుకోవాలి. ఆ సిరీస్లో భాగంగానే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మీ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 73,000 ఈజ్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ రైజ్. అండ్ అలాగే ఇంకొక వైపు చూస్తే సార్, ఎలాగో కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది కదా అని అనిపిస్తుంది. బట్ ఈ 22 క్యారెట్ కొనుక్కునే అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి 73,000 అంత అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు కూడా నిజమే. కానీ స్టిల్ మీ అందరికీ ఇది రేటు, గోల్డ్ రేట్ పెరిగినా కానీ ఖచ్చితంగా ఇది నేను శుభవార్త అని చెప్తా. అది ఎలా? అదేంటంటే అసలు పెరిగితే ఎక్కువ డబ్బులు పెట్టాలి కదా అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే ఆ జవాబు ఉంది. ఇది ఆన్సర్ ఈజ్ 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు గత కొన్ని దశాబ్దాలుగా అందరూ కొంటున్నారు, వేసుకుంటూ వస్తున్నారు. కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఎన్ని క్యారెట్ల బంగారం అండి అని చెప్పేసి అడగరు. సింపుల్ అండి. ఎన్ని తులాలు ఇచ్చారు అమ్మాయికి, అబ్బాయికి, గిఫ్ట్లో ఎన్ని ఇచ్చారు తులాలు, తులం విషయమే అడుగుతారు. సో 9 క్యారెట్లు లక్కీ నెంబర్ చాలా మందికి, అందరికీ కూడా అని చెప్పి కూడా సెంటిమెంట్ ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే 22 అలాగే 18 క్యారెట్, 14 క్యారెట్ ఇవన్నిటికీ కూడా ఎప్పుడో ఒక UID నెంబర్ ఇచ్చేసింది, హాల్మార్క్ జ్యువెలరీ లాగా. అంటే ఇది ఎందుకు అవసరం అంటే 9 క్యారెట్ల బంగారం గొలుసులు కూడా మీరు కొన్నారనుకోండి, ఆభరణాలు కొన్నారనుకోండి, అందులో నిజంగానే అంత ప్యూర్ గోల్డ్ ఉన్నదన్న విషయం మీకు ఎలా తెలియాలి? ఎవరిని అడుగుతారు? ఇప్పుడు మనం గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తామండి, నమ్మకంతో కొనుక్కుంటాం. అయ్యో మా తాత తరాలుగా అక్కడి నుంచి చేసుకుంటూ చేపిస్తూ వస్తున్నాము, వాళ్ళు కూడా వాళ్ళ తాతలప్పటి నుంచి చేసి పెడుతున్నారు మా కోసము ఇలాంటి ఆభరణాలు అంటారు. అదంతా కరెక్టేనండి. కానీ దానికి రుజువేది? మీరైతే లెక్క బట్టి మరి ప్రతి రూపాయి కడుతున్నారు కదా అక్కడ గోల్డ్ కోసము, జ్యువెలరీ కోసము. మరి వాళ్ళు కూడా అలాంటి లెక్క మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నారా? ఆ ప్రూఫ్ కోసమే. సరే వీళ్ళందరూ చీట్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు కూడా జెన్యున్గా చేస్తున్నా కానీ ప్రూఫ్ లేదే, అవునా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక హాల్మార్క్ అని చెప్పేసి ఒక బాడీ క్రియేట్ చేసింది. అదో ఒక సెల్ఫ్ స్టాట్యూటరీ గవర్నెన్స్ బాడీ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పొలిటికల్ లీడర్ చెప్పాడో, ఏ ప్రధానమంత్రి చెప్పారో, ఎవరు ముఖ్యమంత్రి చెప్పినా కానీ వినకుండా వాళ్ళ రూల్స్ని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో చేస్తారు. అది కంపల్సరీ. సో మీరు ఇండియాలో హాల్మార్క్డ్ జ్యువెలరీ కొన్న తర్వాత మీరు అమెరికాలో వెళ్ళి చెక్ చేయించుకోండి, లండన్లో చెక్ చేయించుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా చెక్ చేయించుకోండి, అది
ఖచ్చితంగా అదే ప్యూరిటీ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోల్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అందరి కోసము 9 క్యారెట్ గోల్డ్ తీసుకొస్తుంది. అందులో ప్యూర్ ఫామ్లో గోల్డ్ ఉంటుంది, కల్తీ అనేది మీకు ఉండదు. ఉంటే మీకు ఆ దృఢత్వానికి మారుపేరుగా ఉండాలి, గట్టిగా ఉండాలి అంటే కాస్తంత కాపర్ మిక్స్ చేస్తారు. అదంతా కామన్. 22 క్యారెట్ గోల్డ్లో కూడా మిక్స్ చేస్తారు, ఇది కూడా చేస్తారు. సో ఇందాక నేను మీకు చెప్పాను 73,000 వరకు వెళ్ళినా కానీ మీకు శుభవార్తే. ఎందుకంటే మీరు 73,000 ప్రకారంగా 22 క్యారెట్ గోల్డ్ ఒకవేళ ఒక 10 తులాల బంగారం కొనుక్కుంటే, లేదంటే ఒక తులం బంగారం కొంటే మీకు 73,000 ప్లస్ వాల్యూ అడిషన్, జిఎస్టీ, వేస్టేజ్ ఇవన్నీ కలుపుకుంటే ₹1,00,000 దాటిపోతుంది అది. కానీ మీకు 9 క్యారెట్ గోల్డ్ మాత్రం మీకు జస్ట్ 25,000 లోపలే అవైలబుల్ ఉంది. గోల్డ్ ఎంతైనా పెరగనివ్వండి, ఇక్కడ మీరు స్పెండ్ చేసేది మాత్రం 20,000 లేదా 24,000, 25,000 ఈ మధ్యలోనే ఉంటుంది. మ్యాక్స్ 30,000 అబవ్ పోదండి మీకు. ఎందుకంటే మీరు తీసుకుంటున్న 9 క్యారెట్ గోల్డ్ వల్ల ఏమవుతుందంటే మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకవేళ రేపటి రోజున అది పోగొట్టుకున్న ఎవరైనా దొంగెత్తుకెళ్ళినా కానీ యూ విల్ నాట్ ఫీల్ దట్ బ్యాడ్. లక్ష పైన ఉన్న వస్తువు కోసము నిజంగా మనం గుండె పగిలి మరీ ఏడుస్తాం. కానీ 20-25,000 ఈజ్ ఓకే, రీజనబుల్. మనం కూడా కొంచెం జాగ్రత్త పడతాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ది స్పాట్ గోల్డ్ మార్కెట్. సో ఇవాళ మీ అందరి కోసము స్పాట్ గోల్డ్ మార్కెట్లో మరి గోల్డ్ రేట్ ఎందుకు పెరగలేదు, ఎందుకు పడింది, అండ్ ఇవాళ చార్ట్స్లో లైవ్లో ఎందుకు పెరుగుతుంది ఆ విషయం కూడా చెప్తా. 7,315 నిన్నటి ప్రైస్ ఉండే శ్రీష. సో ఇవాళ చూసుకుంటే 7,314, ₹1 మైనస్లో ఉంది. కానీ గోల్డ్ రేట్ మాత్రం పెరిగింది. అదేంటబ్బా చెప్తా. నా 6,705 నిన్న ఉన్న 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఇది. ఈరోజు చూసుకుంటే 6,704, జస్ట్ బై -1 నా. ఇప్పుడు మీకు చెప్తాను ఇంట్రాడేలో అంటే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న రాత్రి పెరిగిందండి. అయితే 11:30కి ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోతాయి. ఎంసీఎక్స్ 12 గంటలకి నిన్నటి రేట్ ప్రకారంగా స్పాట్ గోల్డ్ మార్కెట్లో ప్రైసెస్ కూడా నిర్ణయించబడతాయి. అది -1 లాగా మీకు చూపించింది. కానీ ఇవాళ గోల్డ్ మార్కెట్ పెరిగిందే, మీకు పెరిగింది ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్. కాబట్టి దాన్ని మనం పెరిగే ముందు ఎలా ఐడెంటిఫై చేయాలన్న విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తా. సార్ ఇక్కడ కూడా మనం పిచ్ ఫోక్ టూలే యూజ్ చేయాలి అంటారా? ఎలాగో పెరిగింది కదా, మనం ట్రెండ్ లైన్ వాడొచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే స్ట్రెయిట్ ఫాల్ లేదా స్ట్రెయిట్ రైజ్ ఎటువైపు అన్నా ఉందనుకోండి, అప్పుడు ట్రెండ్ లైనే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. పిచ్ ఫోక్ అవసరం ఉండదు. పిచ్ ఫోక్ మీకు ఎప్పుడు కావాలి అంటే ఆ టూలు ఇందాక శ్రీశ అడిగారు ప్రశ్నలో, పెరుగుతూ పడుతూ జిగ్జాగ్ మూమెంట్ ఉన్నప్పుడే మీరు పిచ్ ఫోక్ అనేది టూల్ వాడాలి. అది మనకి అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందండి, చక్కగా పైకి వెళ్తుంది. సో దానికి వేరే టూల్ అవసరమే లేదు, మీకు ట్రెండ్ లైన్ టూలే వాడండి. ఇలా మనం చూసుకుంటే ఇక్కడ ఒక రైజ్ ఇచ్చింది మనకి బంగారము. అండ్ రెండోది మనం చూసుకుంటే ఇక్కడ మనము ఎస్ నౌ వీ హ్యావ్ అ సాలిడ్ రైజ్. అది కూడా ఎంత స్ట్రైట్ గా ఉంది చూడండి శిరీష, అసలు పెరుగుదల. అవును సార్, అందుకే నేను ఇక్కడ డౌట్ వచ్చే మిమ్మల్ని ఆ పాయింట్ ఎగ్జాక్ట్లీ మామూలుగా లేదు, అసలు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది గ్రాఫ్. అంత ఫాస్ట్ గా పెరిగిందండి గోల్డ్. ఇది కూడా ఇక్కడ మీకు చూపిస్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఎక్కడా కూడా ఇటువైపు కానివ్వండి, ఈ జోన్లో ఉన్నప్పుడు కానివ్వండి, మనకి గోల్డ్ అనేది బ్రీచ్ అవ్వలేదు ట్రెండ్ లైన్ని. ఒక్కసారి ఇక్కడ బ్రీచ్ అయింది, మళ్ళీ మీరు చూసారా, మళ్ళీ మనం ఆలోచిస్తాం, ఓహో అనిల్ సార్ చెప్పారు పిచ్ ఫోక్ టూల్ వాడమని, సరే మనం ఏమైనా చేద్దామా, వాడి డన్. డెఫినెట్లీ ఒకసారి మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను పిచ్ ఫోక్ టూల్ కూడా వాడి చూపిస్తా. బట్ అవసరం లేదు కదా సార్? అబ్సల్యూట్లీ. బట్ ఏంటంటే జస్ట్ మీ క్లారిటీ కోసం, ఒక చిన్న క్లారిటీ కోసం ఇదిగోండి. సో చూసుకున్నారు కదా, ఇక్కడ పిచ్ ఫోక్ మీకు కరెక్ట్గా సపోర్ట్ తీసేసుకొని ఇక్కడి నుంచి పెరుగుతూ చూడండి, మళ్ళీ అప్ సైడ్ని కూడా బ్రేక్ అయి పైకి వెళ్ళిపోయింది. అంటే ఇట్స్ అన్ ఎగ్జార్బిటెంట్ రైజ్ అనమాట. సో ఇలాంటి వాటి మీకు నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తాను. ఎలా సరే, ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఈ గోల్డ్ అనాలిసిస్ తెలుసుకోవాలి అన్న, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుల విషయానికి వస్తే చూడండి, అసలు చాలామందికి ఏమి తోచదు వెనక ముందు. అసలు నేను ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో దేవుడా హెల్ప్ చేయండి అని చెప్పేసి అనుకుంటుంటారు. మీ అందరి కోసం కూడా ఒక మంచి మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇందులో మీకు కావాల్సిన సొల్యూషన్స్, దాన్ని ఎలా మనం అరికట్టుకోవాలి, ఇలాంటి ప్రాబ్లంలో మళ్ళీ రాకుండా ఏం చేయాలి, స్ట్రాటజీస్ ఏంటి, లెర్నింగ్స్ ఏంటి,
ఏం అవసరం ఉంటుంది, నేను ఎంతవరకు చదువుకొని ఉండాలి, అవసరమే లేదు. మీరు అసలు 10th క్లాస్ వరకు కూడా చదువుకోకున్నా కానీ మీరు చిన్న లాజిక్ వాడితే చాలు, యూ విల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టర్స్. సో ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మీరు అడిగినట్టుగా గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఇందులోంచి మనం ప్రాఫిట్ డైలీ బేసిస్లో ఏదైనా తెచ్చుకోవచ్చా, నెల ప్రకారంగా మనం సంపాదించుకోవచ్చా, స్టాక్ మార్కెట్లో మనము మ్యూచువల్ ఫండ్లో సేఫా, ఈటీఎఫ్ సేఫా, మనం కనీసము ఒక 50% నుంచి ఒక 100% లేదా 200% వరకు పర్ యానం మనం సంపాదించుకోవాలి అంటే అది నిజమేనా, దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. ప్రశ్నలు ఉన్నాయా మీ మైండ్లో, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను శిరీష, ఎందుకంటే మన టీం రెడీగా ఉంది మీ అందరికీ సహాయం చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.